హాయ్ హలో నమస్తే. ఈరోజు ప్రాబ్లం ఏంటంటే చాలా ఇంపార్టెంట్ ప్రాబ్లం అండి. నెక్స్ట్ ఇది హీట్ ట్రాన్స్ఫర్ సబ్జెక్ట్. సో చాలామంది నేనైతే కమ్యూనిటీ ట్యాబ్లో నేను ఓటింగ్ పెడితే హీట్ ట్రాన్స్ఫర్ సబ్జెక్ట్ అన్నది చేయమన్నారు కాబట్టి నేను మళ్ళీ చేస్తున్నాను. సో ఆల్రెడీ 5th యూనిట్ అన్నది కంప్లీట్ చేసేసాను. ఆల్మోస్ట్ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా నేను కంప్లీట్ చేశాను. ప్రతి మోడల్కి సంబంధించిన మోడల్స్ అన్నీ కూడా నేను కంప్లీట్ చేశాను. అందరూ కూడా అడుగుతున్నారు అనమాట, జస్ట్ చెక్ చేయకుండానే నన్ను మళ్ళీ కామెంట్ రూపంలో అడుగుతున్నారు. జస్ట్ హీట్ ట్రాన్స్ఫర్ సబ్జెక్ట్లో మొత్తం 5th యూనిట్ ఒక్కటే మాత్రమే నేను చేశానండి. సో దాన్ని కూడా మీరు చేయండి. 5th యూనిట్ కంప్లీట్ చేసిన తర్వాత నేను ఏ సీక్వెన్స్ని అయితే ఫాలో అవుతున్నాను, ఎందుకంటే నేను కూడా హీట్ ట్రాన్స్ఫర్ సబ్జెక్ట్ తీసి నాకు చాలా సంవత్సరాలు అయితే అయిపోయింది. నాకు కూడా ఈజీగా అనిపించే యూనిట్స్ని మాత్రమే నేను కూడా చెప్పగలుగుతున్నాను. ఎందుకంటే ఇంకొక రిక్వెస్ట్ అండి, ఇదే నేను ఫస్ట్ టైం అయితే టీచ్ చేస్తున్నాను. నేను ఒక పాలిటెక్నిక్ లెక్చరర్గా వర్క్ చేశాను. పాలిటెక్నిక్ లెక్చరర్ ఎక్స్పీరియన్స్ ఉంది, కానీ బీటెక్ లెవెల్లో నాకు ఎక్స్పీరియన్స్ లేదు. సో ఫస్ట్ సబ్జెక్టే నేను హీట్ ట్రాన్స్ఫర్ అయితే తీసుకున్నాను అనమాట. సో నా టీచింగ్లో ఏమైనా మీకు రాంగ్గా అనిపించినట్టయితే కామెంట్ చేయండి, నేను దాన్ని రెక్టిఫై చేసుకుంటాను. ఎందుకంటే ప్రతిదీ ఫస్ట్ టైమే ఫుల్ ఫ్లెడ్జ్డ్గా పక్కాగా చెప్పాలన్న రూల్ ఏం లేదు కదా. ప్రతి ఒక్కరు మిస్టేక్స్ చేస్తారు, ఆ మిస్టేక్స్ని బట్టే కదా మనం కూడా నేర్చుకుంటాము. సో నాకు ఇంకేమైనా అంటే నేను చేస్తున్న వీడియోలో ఏమైనా మిస్టేక్స్ ఉంటే ఇప్పటికే చాలామంది మిస్టేక్ అయితే చేస్తే నాకు కామెంట్ చేస్తున్నారు. నేను దాన్ని కాకపోతే వీడియోస్లో నేను ఇంకా రెక్టిఫై చేయలేను, ఆ వీడియోస్ని డిలీట్ చేయటం కానీ అలాంటివి ఇంకా నేనేం మోడిఫికేషన్ అయితే చేయలేను. బట్ నేనైతే నోట్ చేసుకొని నేను వెరిఫై అయితే చేసుకుంటున్నాను అనమాట. సో ఎవరైతే నా నెగిటివ్స్ని కూడా కామెంట్ చేస్తున్నారో, అంటే నా మిస్టేక్స్ని కామెంట్ చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా చాలా థ్యాంక్ యూ అండి. అలాగే ఈ సబ్జెక్ట్లో కూడా ఏమైనా మిస్టేక్స్ కనుక చేసినట్టయితే నాకు కామెంట్ చేయండి, ఓకేనా. నేను కూడా నేర్చుకుంటాను, నేను కూడా మీతో పాటే నేర్చుకుంటున్నాను, కాకపోతే మీకు అందరికీ కూడా అర్థమయ్యేలాగా, ఓకేనా. ఇందులో ఏంటంటే మనకి ఇది కొంచెం మోస్ట్ ఇంపార్టెంట్ అండి. 2016లో అడిగాడు. సో కొంచెం ఈజీగానే ఉంటుంది, ఎందుకంటే మనం నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ అయితే చేసాం కాబట్టి ఈజీగానే ఉంటుంది. కాకపోతే చిన్న కన్ఫ్యూజ్ అనమాట. ఆ కన్ఫ్యూజన్ లేకుండా ఉంటే ఈ ప్రాబ్లం అనేది చాలా సింపుల్గా మనం సాల్వ్ చేయొచ్చు. ఇంకెందుకు లేట్ స్టార్ట్ చేసేద్దామా. వెల్కమ్ టు హాలిస్టిక్ తెలుగు ఛానల్. నేను అనిత. ప్రాబ్లం ఏంటంటే both ends of a 5 mm diameter U-shaped copper rod is rigidly fixed to a vertical wall which is at 120 degrees centigrade temperature. The length of U-shaped rod is 50 centimeters and it is exposed to air at 30 degrees centigrade. The combined radioactive and convective heat transfer coefficient for the rod is 25 watt per meter square degree centigrade. Make calculations for the temperature at the center of U-shaped rod and the heat transfer. ఓకేనండి. సో ఇక్కడ మనకి ఎలా ఐడెంటిఫై చేయాలి, ఇది ఫస్ట్ కేసా, సెకండ్ కేసా, థర్డ్ కేసా అన్నది ఎలా ఐడెంటిఫై చేయాలి. సో ఇక్కడ రిజిడ్లీ ఫిక్స్డ్ అన్నాడు, లేదు మనకి ఆల్రెడీ నేను ఒక వీడియో అయితే చేశాను ఫిన్స్ ప్రాబ్లమ్స్ అని చెప్పేసి. సో అందులో ఏంటి, సెకండ్ 2కి 0 అని ఇస్తాడు, లేదంటే ఫిక్స్డ్ అని ఇచ్చేస్తాడు. సో ఇక్కడ ఒకటి ఫిక్స్డ్ అని ఇచ్చాడు కాబట్టి ఇది ఏంటి వస్తుంది, కేస్ 2 కిందకి వస్తుంది. సో మనం కేస్ 2 అనేసి ఐడెంటిఫై చేసాం. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసరికి యూ షేప్డ్, ఇంతవరకు లెంత్ ఆఫ్ ది రాడ్ అని, లెంత్ ఆఫ్ ది వైర్ అని ఇలా ఇస్తే మనం క్యాలిక్యులేట్ చేసాం. ఇక్కడ ఏంటంటే యూ షేప్డ్ అనేసరికి చిన్న క్యాలిక్యులేషన్స్ అనేవి చేంజ్ అవుతాయి, అంటే అంతకుమించి ఇంకేం ప్రొసీజర్ అయితే చేంజ్ అవ్వదు. సో ఫస్ట్ మనం గివెన్ డేటా అన్నది రాసుకుందాం. సో గివెన్ డేటా ఏవైతే ఇచ్చాడో సో అవన్నీ కూడా మనం రాసుకోవాలి. మీరు ఫుల్ ఫామ్లో అయితే రాయండి, ఓకేనా. డయామీటర్ ఆఫ్ కాపర్ రాడ్ D = 5 mm అని ఇచ్చాడు. సో 0.005 మీటర్స్. అలాగే థర్మల్ కండక్టివిటీ K = 300 వాట్ పర్ మీటర్ డిగ్రీ సెంటీగ్రేడ్. నెక్స్ట్ అలాగే మనకి ఇక్కడ ఏమి ఇచ్చాడు, టెంపరేచర్, వాల్ టెంపరేచర్ అనేది ఇచ్చాడు. సో T0 = 120 డిగ్రీ సెంటీగ్రేడ్. అలాగే యూ షేప్డ్
length L equal to 50 centimeter, that is equal to 0.5 meter. Next, T infinity or exposed temperature, T infinity equal to మనకి 30 degree centigrade అన్నది ఇచ్చాడు. H equal to 25 watt per meter square degree centigrade. ఓకేనండి, ఏది ఫైండ్ అవుట్ చేయమన్నాడు? టెంపరేచర్ అన్నది ఫైండ్ అవుట్ చేయమన్నాడు. అలాగే Q అన్నది కూడా ఫైండ్ అవుట్ చేయమన్నాడు. సో ఓకే, మనకి ఇక్కడ సెకండ్ కేస్ అని తెలిసింది. సో సెకండ్ కేసులో మనం మ్యాక్సిమం ఏం ఫైండ్ అవుట్ చేయాలి? పెరిమీటర్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. నెక్స్ట్ ఏరియా అనేది ఫైండ్ అవుట్ చేయాలి. M అనేది ఫైండ్ అవుట్ చేయాలి. సో ముందు ఆ మూడు ఫైండ్ అవుట్ చేసేద్దాం. సొల్యూషన్ పెరిమీటర్. సో P ఈక్వల్ టు పై ఇంటూ D. సో పై ఇంటూ D అంటే 0.005. సో క్యాలిక్యులేట్ చేద్దాం. పై ఇంటూ 0.005. సో 0.0157 మీటర్. అలాగే ఏరియా A ఈక్వల్ టు π/4 D స్క్వేర్. సో π/4 ఇంటూ 0.005 స్క్వేర్, 0.005 స్క్వేర్ ఇంటూ π/4. సో దట్ ఈజ్ ఈక్వల్ టు 1.963 ఇంటూ 10⁻⁻5 మీటర్ స్క్వేర్. సో మనకి ఇలాగా పెరిమీటర్ ఏరియా అనేది వచ్చింది. మీరు ఇక్కడ ఫుల్ ఫామ్లో రాయండి, పెరిమీటర్ ఆఫ్ ది రాడ్, ఏరియా ఆఫ్ ది రాడ్ అని చెప్పేసి రాయండి. ఓకేనా. నెక్స్ట్ మనకి ఇప్పుడు M అనేది మనం ఫైండ్ అవుట్ చేసేద్దాం. ఆల్రెడీ మనకి ఫార్ములాస్ అలవాటు అయింది కదా. సో HP/KA. సో H అంటే మనకి ఇక్కడ ఎంత ఇచ్చాడు? 25. P అంటే 0.0157 డివైడెడ్ బై K అంటే 300 ఇంటూ 1.963 ఇంటూ 10⁻⁻5. ఓకే, రూట్ ఓవర్. సో ఆల్రెడీ ఫార్ములా అన్నది మనకి డేటా బుక్లో ఉంటుందండి. పేజ్ నెంబర్ 50 కింద మనకి ఆ 3 కేసెస్ కింద అయితే ఉంటుంది. సో ఇంటూ 300, 25 ఇంటూ 0.0157 డివైడెడ్ బై ఆన్సర్, రూట్ ఓవర్ ఆన్సర్. మనకి M ఏమో 8.162 అన్నది వచ్చింది, 8.162. సో ఇప్పుడు మనకి ఇక్కడ కన్సిడర్ యూ షేప్డ్ రాడ్. సో కన్సిడర్ యూ షేప్డ్ రాడ్ అన్నాడు, అంతే కదా. దేర్ ఫోర్ కన్సిడర్ యూ షేప్డ్ రాడ్స్ అన్నప్పుడు రాడ్స్ యాజ్ 2 ఫిన్స్గా మనం కన్సిడర్ చేసుకుంటాం అన్నమాట. 2 ఫిన్స్గా కన్సిడర్ చేసుకుంటే లెంత్ L ఈక్వల్ టు మనకి L/2 అన్నది అవుతుంది. అంటే 0.5 డివైడెడ్ బై 2, 0.25 మీటర్స్ అన్నది అవుతుంది. ఓకే కదా. సో ఇప్పుడు మనం టెంపరేచర్ అన్నది ఫైండ్ అవుట్ చేయాలి, అంతే కదా. సో ఫస్ట్ది మనం టెంపరేచర్ ఎట్ ద సెంటర్ ఆఫ్ ది రాడ్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. సో ఎలా ఫైండ్ అవుట్ చేయాలి? దానికంటూ ఒక ఫార్ములా అయితే ఉంది కదా డేటా బుక్లో. పేజ్ నెంబర్ 50. సో కేస్ 2 కనిపిస్తుందా మీకు? cos h ml minus x by cos h ml. ఓకే, T minus T infinity by T0 minus T infinity equal to cos h m into L minus x by cos h ml. ఓకేనండి, ఇక్కడ x ఈక్వల్ టు L. సో అప్పుడు ఈ టర్మ్ 1 అవుతుంది. సో 1 అయినప్పుడు మనకి ఏమొస్తుంది? T మైనస్ T ఇన్ఫినిటీ అంటే 30, అలాగే 120 మైనస్ 30 దట్ ఈజ్ ఈక్వల్ టు 1/30.
కాస్ హెచ్, ఎం అంటే మనకు ఆల్రెడీ వాల్యూ 8.162, అలాగే లెంత్ అంటే మనం ఫైండ్ అవుట్ చేసాం కదా 0.25, అది t minus 30 divided by 120 minus 30 90 1 by 8.162 into 0.25 cos h 2.0405. ఇప్పుడు మనం ఈ కాస్ హెచ్కి ఫార్ములా అన్నది వేసుకోవాలి. సో కాస్ హెచ్ అంటే ఏంటండి e పవర్ ఎక్స్ ప్లస్ e పవర్ మైనస్ ఎక్స్ బై 2, అంతే కదా ఫార్ములా. సో ఇక్కడ ఎక్స్ అంటే ఈ వాల్యూని తీసుకుంటాం. సో ln షిఫ్ట్ ln e ఇంటూ 2.0405 7.6944 ప్లస్ మైనస్ 2.0405 0.1299 divided by 2 7.6944 plus 0.1299 divided by 2. సో మనకి 3.91215 అన్నది వచ్చింది. ఏది కాస్ హెచ్ అంటే ఇప్పుడు t మైనస్ 30 డివైడెడ్ బై 90 డివైడ్ బై 3.91215 1 డివైడెడ్ బై ఆన్సర్. సో t మైనస్ 30 90 అటువైపు వెళ్ళిపోతే అంటే 1/3.912195 చేస్తే మనకి 0.2556 ఇంటూ 90, ఈ 90 ఇటువైపు వచ్చేసింది ఇంటూ 90. సో t ఈక్వల్ టు మైనస్ 30 కదా, ఇటువైపు వెళ్తే ప్లస్ 30 ఈక్వల్ టు మనకి 53 డిగ్రీస్ అన్నది వచ్చింది. ఓకేనండి, టీ అన్నది మనకి ఇక్కడ 53 డిగ్రీస్ అన్నది వచ్చేసింది. సో ఇప్పుడు మనం హీట్ ట్రాన్స్ఫర్, సెకండ్ది హీట్ ట్రాన్స్ఫర్ అన్నది మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో క్యూ ఈక్వల్ టు, ఇక్కడ మనకి ఫార్ములా ఏంటి డేటా బుక్ ప్రకారం చూసుకుంటే మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా. సో నేను ఇక్కడ చూసి వేస్తున్నాను ఇది ఫార్ములా. ఓకే, క్యూకి క్యూ ఈక్వల్ టు హెచ్పికేఏ రూట్ పవర్ ఆఫ్ 0.5 టీబీ మైనస్ టీ ఇన్ఫినిటీ tan హెచ్ ఎంఎల్. ఓకే, మనకి ఇక్కడ నెంబర్ ఆఫ్ ఫిన్స్ ఎన్నండి 2 కదా. సో ఇక్కడ n వస్తుంది. ఓకేనండి, ఇక్కడ n అనేది వస్తుంది. సో నెంబర్ ఆఫ్ ఫిన్స్ ఎన్ని 2. సో ఇక్కడ మనకి 2 బ్రాకెట్ ఓపెన్, హెచ్ అంటే ఎంత ఇచ్చాడు మనకి 25, పెరిమీటర్ అంటే ఎంత వచ్చింది 0.0157 ఇంటూ కే అంటే 300 ఇంటూ ఏరియా 1.963 ఇంటూ 10⁻⁻5 పవర్ ఆఫ్ 0.5 బ్రాకెట్ ఓపెన్, టెంపరేచర్స్ 120 మైనస్ 30. ఓకే, tan హెచ్ ఎంఎల్ ఆల్రెడీ ముందు మనం చేసేసాం, m ఇంటూ ఎల్ ఆల్రెడీ మనం చేసేసాం. ఎంత వచ్చింది 2.0405 అన్నది వచ్చింది. ఓకేనండి, సో మనం ఇప్పుడు tan హెచ్ అన్నది ఫైండ్ అవుట్ చేయాలి. సో tan హెచ్ ఫైండ్ అవుట్ చేసే ముందు మనం ఇదంతా ఒకసారి క్యాలిక్యులేట్ అయితే చేసేద్దాం. సో ఫస్ట్ 1.963 ఇంటూ 10⁻⁻5 ఇంటూ 300 ఇంటూ 0.0157 ఇంటూ 25 పవర్ 0.5. ఓకే, ఇంటూ 90 ఇంటూ 2, ఆల్రెడీ 2 కూడా చేసేసాను. సో 8.65 tan హెచ్ 2.0405 అన్నది ఫైండ్ అవుట్ చేయాలి. సో tan హెచ్కి ఫార్ములా ఏంటండి మనకి e పవర్ ఎక్స్ ప్లస్ e పవర్ మైనస్ ఎక్స్ బై e పవర్ ఎక్స్ మైనస్ e పవర్ మైనస్ ఎక్స్, ఇదే కదా, ఇది మైనస్ ఇక్కడ ప్లస్ e పవర్ ఎక్స్ మైనస్ e పవర్ మైనస్ ఎక్స్ బై e పవర్ ఎక్స్ ప్లస్ e పవర్ మైనస్ ఎక్స్. సో e పవర్ ఎక్స్ అంటే మనకి ఎంత వచ్చింది 7.6944 మైనస్ e పవర్ మైనస్ ఎక్స్ అంటే 0.1
1299. సో అదే నేను ఇక్కడ వేసేసుకుంటున్నాను 0.1299. అంటే ఇంకా నేను మళ్ళీ క్యాలిక్యులేట్ చేయకుండా నేను వేసేసుకుంటున్నాను అనమాట. 7.6944 minus 0.1299 divided by 7.6944 plus 0.1299. సో నాకు 0.966 అన్నది వచ్చింది. ఓకేనా, 0.966. సో అప్పుడు 8.65 ఇంటూ 0.966 ఇంటూ 8.65 దట్ ఈజ్ ఈక్వల్ టు Q ఈక్వల్ టు నాకు 8.36 వాట్స్ అనేది వచ్చింది. సో Q అన్నది నాకు ఇలా వచ్చింది. సో ఇందులో మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏంటంటే మనకి కాస్ హెచ్ టాన్ హెచ్లో కన్ఫ్యూజ్ లేకుండా ఎక్కడ ప్లస్ వస్తుంది ఎక్కడ మైనస్ వస్తుంది అన్నది కన్ఫ్యూజ్ లేకుండా మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో లాస్ట్లో మనకి ఏం చేయాలండి, రిజల్ట్ అన్నది రాయాలి. సో రిజల్ట్ అన్నది ఏం రాస్తారు, పెరిమీటర్, ఏరియా, ఎం, టెంపరేచర్, క్యూ. సో ఇలా మనం రాయాలి. సో దానికి సంబంధించిన యూనిట్స్ కూడా మనం రాయాలన్నమాట. సో ఇదేంటంటే ప్రజెంటేషన్ టిప్. ఆల్రెడీ మనకి నేను ప్రతి ప్రాబ్లంలో కూడా చెప్తున్నానండి, గివెన్ డేటా సొల్యూషన్ డయాగ్రామ్ ఉంటాయి, డయాగ్రామ్ ఫార్ములాస్ నీట్గా రాయాలి, అలాగే దాన్ని సబ్స్టిట్యూషన్ చేయాలి, వాల్యూస్ అన్నీ నీట్గా రాయాలి. వాల్యూస్ రాసేటప్పుడు సంబంధించిన యూనిట్స్ కూడా మనం నీట్గా రాయాలి. నెక్స్ట్ రిజల్ట్. సో రిజల్ట్ అన్నది కంపల్సరీగా మనం రాయాలి. ఓకేనా ఫ్రెండ్స్, ఇది ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.